మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లిలో ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో మాకు న్యాయం చేయాలంటూ దివ్యాంగులు అందులో దీక్షకు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్పారు. పట్టాలున్నా ఎలాంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండా మా ఇండ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని, లేదంటే మరణమే శరణమని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523లో అక్రమ కట్టడాల పేరిట అధికారులు ఇండ్లను కూల్చివేశారు. దాదాపుగా 70 ఇండ్లను నిన్న నేలమట్టం చేయడం జరిగింది. దీంతో ఆయా ఇండ్లలో నివాసం ఉంటున్నటువంటి బాధితులు దీక్షకు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి తమకు ఎటువంటి నోటీసులు లేకుండా అధికారులు కూల్చివేయడం పట్ల వారంతా కూడా దీక్షకు దిగారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ దీక్ష చేసినటువంటి వికలాంగులు అందులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? అసలు మీకు పట్టాలు ఉన్నాయా? ఏం చెప్తున్నారు అధికారులు ఇల్లు కూల్చేసినప్పుడు? పట్టాలు ఉన్నాయి సార్. మేము ఉండి 15 సంవత్సరాల దాకా అవుతుంది సార్. మేము ఇక్కడనే ఉండి మేము ఏదో పింఛన్ పైసలు జమ చేసుకొని ఇంతనో అంతనో ఏదో మా ఇబ్బంది పడి మేము చిన్న ఒక్కొక్క రూమ్ కట్టుకుంటే అర్ధరాత్రి వచ్చి కూల్చేసిండ్రు సార్. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. 2001లో ఇచ్చిండ్రు, 2007 వరకు ఇచ్చిండ్రు. మాకు ఇచ్చి మేము ఏదో కష్టపడి అంత ఎంతో వేసుకొని చిన్న రూమ్ వేసుకొని ఉంటే మాకు అకస్మాత్తుగా ఏమి చెప్పకుండా చేయకుండా కూల్చోవడం ఇది మరి అన్యాయం సార్. ఇది మాకు తగిన న్యాయం జరగాలి అంతే సార్. సార్ మాకు కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి, కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాయి. మాకు అన్ని విధాలుగా అన్ని వాళ్ళే ఇచ్చారు సార్. మాకు ఇంతవరకు మాకు 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఇవన్నీ మాకు దొరుకుతాయి సార్. మాకు పట్టలు వాళ్ళే ఇస్తారు, ఇండ్లు వాళ్ళే ఇస్తారు, కట్టుకొని నల్ల కలెక్షన్ అన్ని వాళ్ళే ఇస్తారు. లాస్ట్కి వచ్చి మాకు గొల్ల కొడతారు సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి? మా బతికిపోయి ఏం కావాలి? రోడ్డు పాలు అయినాం, ఇంట్లో సామానం ఇంట్లోనే ఉంది. ఇప్పుడు తిండికి లేదు, ఏం లేదు. నైట్ అంతా టెంట్ వండుకున్నాం. ఇక్కడ ఎక్కడ దిక్కు లేకుండా ఏం లేకుండా ఇంతవరకు కలెక్టర్ మేడం లేదు, ఇక్కడ ఎంఆర్ఓ లేరు, ఎవ్వరు లేరు. మాతో తిండి తిప్పాలి మాని కుంటి గుడ్డ రోడ్డు మీద అన్నాడుతున్నాడు వాడి. మాకు 2001 నుంచి మాకు ఇంతవరకు పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కూల్చివేత కానీ ఒక బెదిరింపులు కానీ మాకు ఏం రాలేవు సార్ ఇంతవరకు. కానీ ఈరోజు మాకు మొన్న నైట్ 2 గంటలకు వచ్చి దారుణంగా ఒక 200 మంది పోలీసుల సిబ్బంది, ఎంఆర్ఓ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఇట్లా 4 డిపార్ట్మెంట్లు ఏకమై దారుణంగా బీభత్సంగా ప్రతి ఇంటి ముందు అలా మనుషులు బయటకు వెళ్లకుండా ఒక 2-3 పోలీసులను పెట్టి వాళ్ళు దారుణంగా జేసీబీలు పెట్టి కూలగొట్టడం జరిగింది సార్. ఏంది అని అడగనికే కూడా, చెప్పుకోనికే కూడా, కనీసం ఒకరు ఇంటి పక్కల మా ముఖాలు మేము చూసుకునికే కూడా వీలు లేకుండా దిగ్బంధనం చేసి కూలగొట్టింది సార్ కంప్లీట్. కానీ మాకు అట్లా లేదు. మాకు అసోసియేషన్ నుంచి, మాది బ్లైండ్ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్. దీని నుంచి మాకు లైఫ్ టైం ఉంది కంప్లీట్గా. ఎల్ఆర్ఎస్ నీళ్ళ కనెక్షన్ కానీ, కరెంటు కనెక్షన్ కానీ, ఇల్లు కట్టుకోవడానికి మాకు అన్నీ లేఅవుట్ పర్ఫెక్ట్ ఉన్నాయి. మొత్తం లేఅవుట్ పర్మిషన్స్ అన్నీ మేము ఎవరి దగ్గర అయినా మాకు అటువంటి లేకున్నా కూడా మేము అయినా కూడా ఎవరు కట్టుకుంటున్నామంటే వాళ్ళ ద్వారా పోయి ఆయా దానికి సంబంధించిన శాఖకు సంప్రదిస్తున్నాం, కట్టుకుంటున్నాం. అర్ధరాత్రి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ముక్కుమ్మడిగా దాడి చేసి మనుషులను మరి కుంటుగుడ్డలని చూడకుండా కూడా కొట్టడం కూడా జరిగింది సార్. నన్ను కొట్టింది సార్. యాక్చువల్గా ఏందని బయటికి స్టిక్ పట్టుకొని నైట్ 2 గంటలకు నాకు కనిపించక బయటికి వెళ్తుంటే 2 దెబ్బలు కొట్టింది. కొట్టే నువ్వు లోపలికి కోరా ఉంటావా, నీది అన్ని కూడా కొట్టాలన్నా అంటే అట్లెట్లా సార్, అట్లెట్లా అంటే మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇస్తలేరు సార్. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే దీక్ష విరమించుకోము. కంపల్సరీ దీక్ష అయితే కంపల్సరీ కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు వచ్చి హామీ ఇచ్చి మాకు న్యాయం జరిగేంత వరకు మేమైతే దీక్ష విరమించుకోము. రెవెన్యూ డిపార్ట్మెంటే ఇస్తే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఫోర్జరీ చేస్తామా సార్? మాకు అంత ఇది ఉందా? మేము ఎందుకు చేస్తాం? మాకేం అవసరం? మాకు ఇచ్చినప్పుడే ఆ పట్టాలన్నీ కాపాడుకుంటా ఏదో కొద్ది గొప్ప కూడబెట్టుకొని ఇక్కడ ఇల్లు చిన్న రూములు కట్టుకుంటే డిస్మెంటల్ చేశారు. దాన్ని లాభం ఏముంది సార్? ఇది మేమే దొరికినామా? అసలు మమ్మల్ని కూల్చేయడం కన్నా ఇక్కడ దీక్షలో ఉంటాం, ఎన్కౌంటర్ చేసేయమని చెప్పండి సార్. మా బతుకు బస్ స్టాండ్ అయింది, మేమేం చేయలేకపోయాం సార్. కలెక్టర్ గారిని కలవడానికి ప్రయత్నం చేసాం సార్. చేస్తే వాళ్ళు కలెక్టర్ గారు లేరని చెప్పేశారు. ఏవో గారు రమ్మన్నారు. ఏవో గారి దగ్గరికి వెళ్ళలేదు సార్. మేము కలెక్టర్ అయితేనే వస్తాం, లేటర్ రమ్మని చెప్పేసాం సార్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఆత్మహత్యన చేసుకుంటాం కానీ దీక్ష మాత్రం విరమించేది లేదు సార్. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం సార్. ఇక ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూనే ఉంటాం, గవర్నమెంట్ని ఖండిస్తూనే ఉంటాం సార్. పట్టాలు ఉన్న వాళ్ళకు మేము సహకరించము, మేమే దొంగలను పట్టిస్తాం సార్. నకిలీ పట్టాలు మా దగ్గర ఉంటే మనకి ఇవ్వద్దు, మీరు రాండి. ఇప్పుడు వచ్చేసి ఇదే దీక్షలనే మీరు సర్వేకి రాండి, కూర్చోండి. నీకు ఎవరు నాదే నకిలీ అనుకున్నాను దుబ్బేసేయండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము దీన్ని దీక్ష విరమించే సమస్య లేదు. ఆత్మహత్య చేసుకోవడం కానీ మా ప్లాట్లు మాకు యథావిధంగా కట్టించే వరకు దీన్ని విరమించేది లేదు సార్.
ఇగో ఇన్నే ఉన్నాం కదా సార్ రాత్రి ఇగో ఆ షట్టర్ ఆయన ఆడుకొని షట్టర్ ఆడుకొని దాంట్లో ఆడుకొని ఆడపిల్లలు మేము బయటనే ఉన్నాం సార్. రాత్రి 2 గంటల రాత్రి సార్ మరి ఎటైపుతాం అసలు ఎవరు ఇంట్లో కాడికి పోతే గేట్ తీసుకుని బయటకు వస్తే కొడుతురు లోపల దొబ్బుతారు సిల్క్ పెడుతుర్రు. ఇంకో ఆమె పాపం బురదల పడి పోరాడింది ఆమెకు. మళ్ళీ వాళ్ళు తెచ్చిపోసారు మళ్ళీ వాళ్ళే అదే రాత్రి ఆమె చెప్తుంది సరేనండి. ఆమె కింద పడి మొత్తుకుంటే కూడా వినకుండా ఆమె కూల్చిర్రు. ఆమె పక్కనే కూడా మళ్ళీ కూల్చిర్రు పాపం. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటున్నప్పటికీ ఈ అధికారులు అక్రమ పట్టాల పేరుతో తమ ఇళ్లను కూల్చేసి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడే విధంగా అధికారులు చేశారని చెప్పి వికలాంగులు కావచ్చు, అంధులు ఈ 25 ఇళ్లలో వీరు మాత్రమే ఉంటున్నారు. గత 22 ఏళ్ల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పట్టాలన్నీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లా కనెక్షన్ కావచ్చు, పవర్ కనెక్షన్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందని, ఎక్కడా కూడా గత 20 ఏళ్ల పాటు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ పట్టాల పేరుతో కూల్చివేశారని, మాకు తక్షణమే ఇంటిని కట్టించాలని లేకపోతే ఆత్మహత్యలే శరణమని చెప్పి ఇక్కడ వికలాంగులు అందులో దీక్షకు దిగడం జరిగింది. కలెక్టర్ స్పందించి దీనిపై వెంటనే తమకు ఇల్లు కట్టించేటటువంటి విధంగా చూడాలని చెప్పి కూడా ఇక్కడ వికలాంగులు అందులో డిమాండ్ చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.